హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్లో 9.3 ఎక్సైజ్కి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో పాటుగా 9.2 ఎక్సైజ్ ముందున్న ఒక ఎగ్జాంపుల్, టోటల్ ఈ 4 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని రిలేటెడ్ టు సెగ్మెంట్స్, సెక్టార్స్ అండ్ టాంజెంట్స్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనకి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరమైనటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్స్, కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ 1 2 3 బిఫోర్ ఎక్సైజ్ 9.3. మీరు 9.3 ఎక్సైజ్కి ముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మూడింటితో పాటుగా మనం ఇంతకు ముందు చేసినటువంటి 9.2 ఎక్సైజ్కి ముందు ఏకైక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఇవ్వబడింది, దాన్ని కూడా ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం కొన్ని ప్రీవియస్ కాన్సెప్ట్స్ మెయిన్ గుర్తు చేసుకుంటూ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. So first of all, let us recall about segment and sector and their areas. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో కనిపిస్తున్నది చూసినట్లయితే ఈ పార్ట్ ని పర్టికులర్ గా మనకు తెలుసు, ఇది సెక్టార్ అని పిలుస్తామని తెలుసు. అదేవిధంగా ఈ పార్ట్ ని సెగ్మెంట్ అనే పేరుతో పిలుస్తాం. సో సర్కిల్లో ఉన్నటువంటి రెండు స్పెషల్ పార్ట్స్ ఇవి. సో ఒక సెక్టార్ అనేది ఎప్పుడు కూడా 2 రేడియస్ వాటి మధ్య ఉన్న ఒక ఆర్క్ తో బౌండ్ అయి ఉంటుంది. సెగ్మెంట్ అంటే ఒక కార్డ్ అండ్ ఆర్క్, ఈ రెండింటితో బౌండ్ అయి ఉంటుందని మనకు తెలిసింది. సో ఈ రెండింటి యొక్క ఏరియాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టార్, దాని ఆధారంగా ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఎలా కనుక్కోవాలని చూస్తాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్ని మనం నేమ్ చదివేటప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న సెంటర్కి ఈ రెండు రేడియస్కి ఉన్న ఎండ్ పాయింట్స్తో పాటుగా ఆర్క్ ఎటువైపు నుంచి తీసుకున్నామో తెలియడానికి ఆర్క్ పైన ఒక పాయింట్ గుర్తిస్తాం. సపోజ్ ఈ ఏబి అనేది ఆర్క్, దాని మీద సి అనే పాయింట్ ఉంది కాబట్టి ఈ ఓఏసిబి ఇక్కడ సెక్టార్ అవుతుంది. అదేవిధంగా మనం సెగ్మెంట్ చేసేటప్పుడు కూడా కార్డ్ అండ్ ఆర్క్ ఉంటాయి కాబట్టి ఆర్క్ పైన ఏదైనా ఒక పాయింట్ ఇలా సి తీసుకుంటే ఈ ఏసీబీ అనేది ఈ సెగ్మెంట్ అవుతుంది. సో ముందుగా మనం అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ సెక్టార్ చెప్పాలంటే మనకి ఉన్నటువంటి ఈ రేడియస్తో పాటుగా ఓఏ ఆర్ ఓబిల్ని రేడియస్ అంటామని తెలిసిందే. సో ఈ రేడియస్తో పాటుగా ప్రధానంగా మనకి ఇప్పుడు ప్రాబ్లంలో ఇవ్వబడేది మనకు తెలిసేది కూడా సెక్టార్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ సెక్టార్. సో మనకి ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ని మనం సెంటర్కి జాయిన్ చేసినప్పుడు వచ్చే ఈ రెండు రేడియస్కి ఉన్న లైన్ సెగ్మెంట్స్ మధ్య ఫామ్ చేసే యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటాం. దాని ఎక్స్ అనే లెటర్తో డినోట్ చేస్తామని తెలిసిందే. సో ఇది ఎక్స్ డిగ్రీస్ అని మనకు తెలిసినట్లయితే టోటల్గా ఇక్కడ రౌండ్ షేప్లో ఒక పాయింట్ చుట్టూ 360 డిగ్రీస్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి 360లో ఎక్స్ ఎంత పార్ట్ అయితే ఉందో టోటల్ సర్కిల్ ఏరియాలో సెక్టార్ అంత పార్ట్ ఉంటుంది. కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనం ఏ విధంగా చేస్తాం, x/360 అంటే మొత్తం x/360 అంటే 360లో x ఎంత పోర్షన్ అయితే ఉందో టోటల్ సర్కిల్ ఏరియాలో అంత పోర్షన్ ఏరియా ఆఫ్ సెక్టార్ వస్తుంది. కాబట్టి x/360 అనే ఫ్రాక్షన్తో సర్కిల్ ఏరియా అయినటువంటి పై ఆర్ స్క్వేర్ని మల్టిప్లై చేస్తే అది ఏరియా ఆఫ్ సెక్టార్ని డినోట్ చేస్తుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా అప్పుడు మనం ఏ ప్రాబ్లం అయినా యూజ్ చేసేది x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఈ ఎక్స్ అనేది మనకి యాంగిల్ రూపంలో ఉంటుంది. సో ఈ 360 కూడా మనకి డిగ్రీస్ కాబట్టి ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ని మనం తీసుకుంటాం. ఈ ఫ్రాక్షన్ ఎంత వస్తే అంత పార్ట్ టోటల్ సర్కిల్ ఏరియాలో ఇది ఆక్యుపై చేస్తుందని అర్థం. సో ఇది ఏరియా ఆఫ్ సెక్టర్ యొక్క ఫార్ములా. సో దీనికి ఎక్స్ అండ్ ఆర్ అనే రెండు రిలేషన్స్ అంటే రెండు వాల్యూస్ మనకు తెలియాలి. ఇదే సెగ్మెంట్ ఏరియా మనం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సెగ్మెంట్ అనేది ఎప్పుడు కూడా మరొక సెక్టర్లో ఒక పార్ట్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్న పటంలోనే మనం ఏని ఓతోను అదేవిధంగా బిని కూడా ఓతోను జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఓఏసిబి మళ్ళీ మీకు సెక్టర్ షేప్ ఫామ్ అవుతుంది. చూడండి, అంటే ఈ మొత్తం సెక్టార్లో ఇది ఒక సెగ్మెంట్ అనేది ఒక భాగం. సెగ్మెంట్ కాకుండా సెక్టార్లో ఇంకేముంది, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఓఏబి అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో మనకి సెగ్మెంట్ ఏరియా ఎప్పుడైనా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ సెక్టర్ ఏరియాకి ఫార్ములా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఆర్క్ ద్వారా ఏర్పడేటువంటి సెక్టర్ ఏరియా మొత్తంలో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేసినట్లయితే రిమైనింగ్ సెగ్మెంట్ ఏరియా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈ పటం ప్రకారం మనం ఏమని రాసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే అక్కడ ఉన్నటువంటి సెక్టర్ మొత్తం తీసుకోవాలి. ఆ సెక్టర్ యొక్క నేమ్ ఇక్కడ మనం ఓఏసిబిగా తీసుకోవచ్చు. ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ అక్కడ ఏర్పడినటువంటి ఆ ట్రయాంగిల్ ఏఓబి అంటే ఏవైతే రెండు రేడియస్లు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కార్డు ఉంటుందో ఈ మూడు సైడ్స్తో ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియాని టోటల్గా ఉన్న సెక్టర్ ఏరియా నుంచి మనం మైనస్ చేస్తే
ఆ రిమైనింగ్ ప్లేస్ అనేది మనకి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ సూచిస్తుంది. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లంలో సెగ్మెంట్ ఏరియాస్ కనుక్కునే ప్రాబ్లమ్స్, దానిలో భాగంగా ఆటోమేటిక్గా సెక్టర్ ఏరియా యూజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీటికి రిలేటెడ్గా ముందు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో మీకు 9.3 ఎక్సైజ్ ముందున్నటువంటి ఎగ్జాంపుల్ 1 చూడండి. మీకు ఒక పిక్చర్ ఇచ్చి ఆ ఫిగర్ లో వాల్యూస్ని బట్టి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏవైబి షోయింగ్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. అంటే ఈ పటంలో చూపినట్లుగా ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంది చూడండి. ఏవైబి అంటే ఇది సెగ్మెంట్. ఈ కార్డ్కి ఆర్కి మధ్య ఉన్న ఈ ప్లేస్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూడండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 21 సెంటీమీటర్స్. అంటే ఈ ఓఏ ఓబి ఏదైనా సరే 21. సో ఓ అనేది సెంటర్ అని అర్థమవుతుంది. అండ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఈ ఏఓబి అంటే టోటల్గా ఇక్కడ ఏర్పడిన సెక్టర్లో యాంగిల్ ఆఫ్ సెక్టర్ అట్ ద సెంటర్ వద్ద ఈ సెక్టర్ చే ఏర్పడిన యాంగిల్ మనం ఇప్పుడు ఎక్స్ అని దేన్ని సూచించామో దాని వాల్యూ 120 డిగ్రీస్. ఇక ఈ ప్రాబ్లం చేయడంలో భాగంగా పై అనేది యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసిందే 22/7 తీసుకోమని. అలాగే ఇక్కడ √3 అనే వాల్యూ మన క్యాలిక్యులేషన్లో భాగంగా ఇక్కడ √3 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి √3 అనే వాల్యూని మన డెసిమల్ పార్ట్స్లో దాని అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుంటే 1.732 అని మనకు తెలుసు. ఇది కూడా ప్రాబ్లంలో ఇవ్వబడింది. అంటే ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా √3 వచ్చినట్లయితే అక్కడ మనం 1.732గా లాస్ట్లో మనం డెసిమల్ ప్లేస్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. దేని ద్వారా ఇది చేయాలంటే మనల్ని అడిగింది మెయిన్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. మరి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఏరియా ఆఫ్ సెక్టర్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం మైనస్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ముందు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వాల్యూస్ మనం రాసుకుంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ముందుగా ఇవ్వబడింది. సో అక్కడ ఇచ్చినటువంటి సర్కిల్ యొక్క రేడియస్ అంటే దాన్ని ఆర్తో మనం సూచిస్తామని తెలిసిందే. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. ఇది సర్కిల్ యొక్క రేడియస్. ఇక యాంగిల్ ఆఫ్ సెక్టార్ కూడా మనకి ఇవ్వబడింది. అంటే అది సెక్టర్ మనకి సెంటర్ వద్ద చేసేటువంటి యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ సెక్టర్ అంటాం. ఎక్స్తో సూచిస్తాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ 120 డిగ్రీస్. సో ప్రధానంగా మనకి ఇచ్చినవి ఈ రెండు కాబట్టి ఈ రెండింటి ఆధారంగా డైరెక్ట్గా మనం ఏం కనుక్కోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సెక్టర్ ఏరియా మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు అది మనకి ఫార్ములా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టార్ని ఫార్ములా రాసి దాని ద్వారా చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో దీనిలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో మనం 120 రాయాలి, పై ప్లేస్లో 22/7 రాయాలి. ఆర్ అంటే 21 కాబట్టి ఇప్పుడు దీని ముందు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మీన్స్ 120. సో 120/360 ఇంటూ పై ప్లేస్లో 22/7. ఆర్ అంటే 21 కాబట్టి ఆర్ స్క్వేర్ అన్నప్పుడు మీరు 21 ఇంటూ 21 2 టైమ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా క్యాన్సిలేషన్స్ పాసిబుల్ అవుతున్నాయని తెలుస్తుంది చూడండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 0/0 అంటే ఈ 10 టేబుల్ ఇక్కడే క్యాన్సిల్ చేస్తే మనకి ఓన్లీ 1236 మిగులుతాయి. ఆటోమేటిక్గా మనకి 1236లో క్యాన్సిల్ అవుతుందని తెలుసు. 12 1 టైం, ఇక్కడ 3 టైమ్స్. అగైన్ 7 టేబుల్ 21లో క్యాన్సిల్ అవుతుంది. సో 7 క్యాన్సిల్ చేసి 21లో 3 టైమ్స్ వేయచ్చు. ఈ ఇంటూలో వచ్చిన 3 ఇక్కడ బైలో వచ్చిన 3 కూడా మళ్ళీ మనకి క్యాన్సిల్ అవుతాయి. సో టోటల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం మిగిలింది ఏరియా ఆఫ్ సెక్టర్లో అంటే డినామినేటర్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. న్యూమరేటర్లో ఉన్నటువంటి 22 అండ్ 21 ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో 22 21s మనం మల్టిప్లై చేయాలి. సో దాని ప్రకారం మనం 22 21 చేసినట్లయితే 1తో 22 నెక్స్ట్ 2తో 44 కాబట్టి టోటల్గా చూడండి 462 మనకు వచ్చింది. ఈ మెజర్మెంట్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఏరియాని మనం సెంటీమీటర్ స్క్వేర్లో చెప్తాం. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏమిటి, టోటల్గా ఉన్నటువంటి ఈ సెక్టర్ యొక్క ఏరియా. ఈ సెక్టర్ ఏరియా మొత్తం 462. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. సో సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలంటే సెక్టర్ ఏరియా ఒకటే సరిపోదు. సెక్టర్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేస్తే మనకి సెగ్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇలా షేడ్ చేసినటువంటి పార్ట్. సో ఈ పార్ట్ ఒక్కటే మనం కనుక్కోవాలి. దానికోసం ఏం చేస్తాం, ముందుగా సెక్టర్ ఏరియా మొత్తం మనం కనుక్కున్నాం, అందులోంచి ట్రయాంగిల్ ఏరియా మనం మైనస్ చేయాలి. సో ఈ ట్రయాంగిల్ ఏరియాని మనం కనుక్కోవాల్సి ఉంది. సో టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లెట్ us టేక్ ఈ ట్రయాంగిల్ పార్ట్ని కొంచెం ఇక్కడ మనకి ఈజీగా అర్థం కావడానికి సెపరేట్ పార్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఆ ట్రయాంగిల్ పార్ట్ ఒక్కటే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మనకి ఈ ఏ అలాగే ఇక్కడ బి ఈ ప్లేస్లో ఓతో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అంతా 120 డిగ్రీస్. దాన్నే ఇక్కడ మనం చూపించడం జరిగింది. సో అలాగే ఈ రెండు ప్లేస్లు కూడా ఇది 21 ఇది 21 సెంటీమీటర్స్ మనకు ఉన్నాయి.
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా మనం కనుక్కోవడానికి వీలుగా ఈ ట్రయాంగిల్ ఏరియా రావాలంటే జనరల్గా ట్రయాంగిల్ ఏరియాకి మనకు వచ్చేటువంటి ఫార్ములా మీకు తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం. అయితే ఇక్కడ ఇదంతా ట్రయాంగిల్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ బేస్ హైట్గా మనం తీసుకోవడానికి వీలుగా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓ నుంచి దాని ఎదురుగా ఉన్న సైడ్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ సెగ్మెంట్ గీచినట్లయితే అది ఏబీని ఏదో ఒక ప్లేస్లో మనకి మీట్ అవుతుంది. సో ఏబీని ఇది మీట్ అయిన ప్లేస్ని మిడిల్ పాయింట్ ఎం అనుకుందాం. ఎందువల్ల అంటే మనకి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇటువైపు సేమ్ రేడియస్ కాబట్టి కంపల్సరీ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనం ఆ మిడిల్లో ఉన్నటువంటి ఆ వెట్టెక్స్ నుంచి కనుక పెర్పెండిక్యులర్ గీస్తే ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్లో టచ్ అవుతుంది. సో ఇది ఓఎం అనే దాన్ని మనం పెర్పెండిక్యులర్గా గీచాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్రయాంగిల్ ఏఓబి గురించి రాస్తున్నాం అంటే ఇన్ ట్రయాంగిల్ ఏఓబి మనకు తెలిసి యాంగిల్ ఏఓబి అనే వాల్యూ అంతా 120 degrees. డ్రా ఇప్పుడు మనం కొత్తగా ఏం డ్రా చేసాం, ఓఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి ఉండేలా గీసాం. ఓ నుంచి ఏబికి పెర్పెండిక్యులర్గా ఎం గీచాం. ఈ ఎం గీచిన పర్పస్ ఏంటంటే చూడండి, ఈ ఎంనే మనం ఈ ఓఎంనే దీని యొక్క హైట్ అంటాం. ఇదంతా ట్రయాంగిల్ అనుకుంటే దీని బేస్గా తీసుకుంటే ఇది హైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఓఎం వాల్యూ అదేవిధంగా ఏబి వాల్యూ కనుక్కోవాలి. ఏబి వాల్యూ రావాలంటే ఏఎం వాల్యూ వస్తే సరిపోతుంది, అంతే కదా. ఎందుకంటే ఏఎం వాల్యూ మనకు తెలిస్తే దాన్ని డబల్ చేస్తే ఆటోమేటిక్గా ఏబి వాల్యూ వస్తుంది. మరి ఇది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక ట్రయాంగిల్ని రెండు ట్రయాంగిల్స్గా మనం విడగొట్టాం. ఓఎం ఎప్పుడైతే పెర్పెండిక్యులర్గా గీచామో ఈ 90 degrees అనేది ఈ రెండు చోట్ల ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కంపేర్ చేసినట్లయితే రెండు చోట్ల రైట్ యాంగిల్ ఉంది, రెండు చోట్ల హైపోటెన్యూస్ సేమ్ ఉంది, రెండు చోట్ల ఒక సైడ్ కామన్గా ఉంది. కాబట్టి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని ఒకదానికొకటి కాంగ్రుయెంట్గా చెప్పొచ్చు. సో ట్రయాంగిల్ ఓఎంఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓఎంబి అని చెప్పొచ్చు. సిన్స్ దీనికి మనం వాడిన రూల్ ఏంటి, ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ అని చెప్తాం. ఓకే, ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి, రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ వన్ సైడ్. రెండు చోట్ల 90 degrees ఉంది, రెండు చోట్ల సేమ్ హైపోటెన్యూస్ ఉంది, రెండు చోట్ల ఒక సైడ్ సేమ్ ఉంది. కనుక ఆ రెండు ట్రయాంగిల్స్ ఒకదానికొకటి కంప్లీట్గా కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. సో దీని ఆధారంగా మనం ఏఎం వాల్యూ ఎంబీ వాల్యూ ఒకటి అని చెప్పడమే కాకుండా ఈ యాంగిల్ కూడా ఆఫ్ అవుతుందని తెలుస్తుంది. అంటే ఎంఓఏ యాంగిల్ ఎంతైతే ఉందో ఇక్కడ ఓ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి 120 కూడా కరెక్ట్గా బైసెక్ట్ అయ్యి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది 60 degrees, ఇటు కూడా 60 degreesగా చెప్పొచ్చు. అంటే ఇదంతా ఈ పటంలో చూపిస్తే మనకి కొంత ఇక్కడ సైజ్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సపరేట్గా ఈ ట్రయాంగిల్ మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఓఎంఏ కానీ ఓఎంబి కానీ అందులో ఒక యాంగిల్ వాల్యూ మనకు తెలుసు, ఒక సైడ్ వాల్యూ అంటే హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు. కాబట్టి దాని ఆధారంగా మరొక సైడ్ ఏది కనుక్కోవాలన్నా కూడా మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ వాడి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వాటిని ఇప్పుడు మనం ఇక్కడ ఉపయోగిద్దాం. సో దానికోసం మనం తీసుకునేది ఇక్కడ ఓఎంఏ అనే ట్రయాంగిల్ మనం తీసుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ ఓఎంఏ అంటే కేవలం ఈ పార్ట్ వరకే తీసుకున్నాం. చూడండి, ఇందులో మనకు ఆల్రెడీ 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ ఓఎంఏ అనేది మనం 90 degreesగా తీసుకోవచ్చు. బికాస్ ఓఎం పెర్పెండిక్యులర్ టు ఏబి అంటేనే ఎం దగ్గర 90 degrees అని అర్థం. సో 90కి ఆపోజిట్గా ఉన్న ఓఏ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది, అలాగే అందులో ఉన్న యాంగిల్ 60 degrees అవుతుంది. మరి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మనకు తెలిసినప్పుడు 90 కాని యాంగిల్ హైపోటెన్యూస్ కూడా తెలిసింది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ మనం కనుక్కోగలిగితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి బేస్ అండ్ హైట్ వస్తాయి. కాబట్టి మనం హైపోటెన్యూస్తో లింక్ ఉన్నటువంటి రెండు రేషియోస్ మనం ఉపయోగిస్తే ఆపోజిట్ సైడ్ తెలియడానికి సైన్ ఉపయోగిస్తాం, అడ్జసెంట్ సైడ్ తెలియడానికి కాస్ ఉపయోగిస్తామని తెలిసిందే. సో దాని ప్రకారం ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్లో సైన్ 60 degrees అనే వాల్యూ అంటే ట్రిగనామెట్రీ ఆధారంగా ఇక్కడ వాల్యూస్ కనుక్కుంటాం అనమాట. ఇక్కడ సైన్ 60 degrees అనేది తీసుకుంటే సైన్ 60 అంటే మనకి ఫార్ములా ప్రకారం ఆపోజిట్ సైడ్ టు 60 బై హైపోటెన్యూస్. సో 60కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏముంది చూడండి, ఏఎం బై హైపోటెన్యూస్ అంటే ఓఏ అవుతుంది. సో ఏఎం బై ఓఏ షుడ్ బి ఈక్వల్ టు సైన్ 60 వాల్యూ మనకి యాజ్ పర్ టేబుల్ మనం చదువుకున్నాం, సైన్ 60 వాల్యూ √3/2కి సమానం. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏఎం అనే వాల్యూని చెప్పొచ్చు. బికాజ్ ఓఏ అనే వాల్యూ మనకు తెలుసు 21 అని. దేర్ఫోర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏఎం బై 21 ఈజ్ ఈక్వల్ టు √3/2 అని వచ్చింది. దేర్ఫోర్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2 ఇంటూ 21 అని మనం చెప్పొచ్చు. సో దీన్నే మనం 21 √3/2గా తీసుకోవచ్చు. ఇది తర్వాత సింప్లిఫై చేద్దాం. మనం √3 వాల్యూ ఎందుకు వచ్చాడో ఇక్కడ మీరు గమనించండి.
లాస్ట్లో మనం √3లు మిగిలినప్పుడు ఆ ప్లేస్లో 1.732 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏఎం అనే వాల్యూ తెలిసింది. ఏఎం తెలిసింది అంటే దాన్ని డబల్ చేస్తే వచ్చేది ఏబి. బికాజ్ ఏఎం ఎంతో ఎంబి కూడా అంతే కనుక టోటల్ ట్రయాంగిల్ ఈ సైడ్ కావాలంటే ఏఎంని మనం డబల్ చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు ఏబి వాల్యూ మనకు కావాలంటే 2 ఇంటూ ఏఎం కాబట్టి ఈ వచ్చిన ఏఎంని మనం డబల్ చేయాలి. సో ఇక్కడ 2 ఇంటూ 21√3/2 ఈ బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ 21√3 సెంటీమీటర్స్ అనేది మనకి ఏబి వాల్యూ. అంటే మనం ఇదంతా దేనికి చేస్తున్నాం చూడండి, ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ట్రయాంగిల్ ఏరియా కావాలంటే బేసికల్గా మనకు తెలిసింది బేస్ హైట్, హాఫ్ బేస్ హైట్ కావాలి. బేస్ ఇదిగా తీసుకున్నాం కనుక ఇక్కడ హైట్ అంటే ఇక్కడ పెర్పెండిక్యులర్గా గీచాం కాబట్టి బేస్ వాల్యూ ఇప్పటికి మనం కనుక్కున్నాం ఏబి వాల్యూ. హైట్ కావాలంటే ఓఎం అనేది హైట్ అవుతుంది. ఓఎం కావాలంటే 60 degreesగా ఓఎం అనేది అడ్జసెంట్ సైడ్గా ఉంది చూడండి. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ కావాలి కాబట్టి సైన్ ఉపయోగించాం. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ కావాలి కాబట్టి మనం కాస్ ఉపయోగిస్తే కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్ ప్రకారం 60కి అడ్జసెంట్ సైడ్ చూడండి ఇక్కడ మనం ఓఎంగా తీసుకోవచ్చు బై హైపోటెన్యూస్ అనేది ఓఏ. బట్ కాస్ 60 మనం చదివినటువంటి ట్రిగనోమెట్రీ రేషియోస్ ప్రకారం 1/2కి సమానం. సో ఇప్పుడు దీని ఆధారంగా మనం ఓఎం వాల్యూ చెప్పగలుగుతాం. బికాజ్ ఓఏ మనకు తెలుసు, ఓఏ అంటే 21 కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్లో దేర్ఫోర్ OM/21 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఓఎం ఈజ్ ఈక్వల్ టు 21/2 లేదా దాన్నే మనం డెసిమల్స్లోకి మార్చేస్తే 10.5 సెంటీమీటర్స్ కూడా మనం రాసుకోవచ్చు. సో ఎనీహౌ ఇది ఓఎం వాల్యూ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఓఎం అంటేనే హైట్ కాబట్టి హైట్ మనకు తెలిసింది, బేస్ కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి, ఏ ట్రయాంగిల్కైనా మనకి ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్రకారం ఇక్కడ హాఫ్ ఇంటూ మనం బేస్గా ఏబి మొత్తం తీసుకుంటున్నాం ఇంటూ దానికి పై గీరిమైన హైట్ ఇక్కడ మనకి ఓఎం అవుతుంది. సో ఇప్పుడు దీని ఆధారంగా మనం నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయాలి. హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ ఓఎంలో ఏబి బదులు మనకు వచ్చినటువంటి ఈ లెంత్ని, ఓఎం బదులు ఈ లెంత్ని మనం రాసుకుంటే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి మనకు వస్తుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో ఏబి అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి 21√3 ఇంటూ ఓఎం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి 10.5 అని కానీ లేదా 21/2 అని కానీ మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం 21/2 రాసుకోవడమే బెటర్, ఎందుకంటే మనకి ఫ్రాక్షన్స్లో ఉంది మొత్తం కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం ఏదైనా క్యాన్సిల్ చేయగలమా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లోంచి మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యేది ఏమీ కనపడదు, కానీ పైన మనం 21 మల్టిప్లై చేయొచ్చు. సో 21 ఇంటూ 21 441 అవుతుంది. బైలో 2 ఇంటూ 2 ఉంది, 2 2s are 4. ఇంటూలో ఇంకా మిగిలింది ఎంత అంటే √3. బట్ √3 అనే వాల్యూ 1.732 అని ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 441/4 ఇంటూ 1.732గా మనం తీసుకోవచ్చు దీని అప్రాక్సిమేట్ వాల్యూ. మరి ఇక్కడ ఈ బైలో ఉన్న 4ని మనం దీంట్లో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం, ఎలాగో డెసిమల్స్లో ఉంది కాబట్టి 4తో మనం డైరెక్ట్గా దీన్ని క్యాన్సిల్ చేస్తే బికాజ్ లాస్ట్ 2 డిజిట్స్ 3 2 ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 4 టేబుల్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాను నేను. 0. బికాజ్ 1.7 ఉంది కనుక 0 పాయింట్ పెట్టుకుంటే 17లో చూడొచ్చు. 17లో 4 మనకి 4 టైమ్స్, ఇక్కడ 13 ఉంది, 13లో 4 అనేది 3 టైమ్స్, మళ్ళీ 1 మిగిలి 12 ఉంది, అందులో కూడా మనకి 3 టైమ్స్. అంటే ఫైనల్గా ఇక మనం మల్టిప్లై చేయాల్సింది 441ని 0.433తో మనం మల్టిప్లై చేయాలి. సరే ఈ డెసిమల్ సంగతి మనం తర్వాత పెట్టుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ 441తో మనం 433ని ఒకసారి మల్టిప్లై చేసి చూసుకుంటే చూడండి, 3 1s are 3, 3 4s are 12, నెక్స్ట్ 3 4s are 12 ప్లస్ 1 13. సో 3తో చేస్తే మనకి 1323 వచ్చింది. మళ్ళీ 3తో కాబట్టి సేమ్ వస్తుంది ఇక్కడ కూడా. సో యువతల నుంచి 1 3 2 3 రాసుకున్నాం. నెక్స్ట్ 4తో కాబట్టి ఇక్కడ 4 1s are 4, 4 4s are 16, నెక్స్ట్ 16 ప్లస్ 1 17. సో టోటల్గా చూడండి ఇవన్నీ మనం యాడ్ చేసినట్లయితే ఈ విధంగా నెంబర్ వచ్చింది. ఇక్కడ డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కనుక మనకి యాక్చువల్గా ఉన్నది 0.433 కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. అంటే మొత్తం మనకి అబ్జర్వ్ చేస్తే 190.953 సెంటీమీటర్ స్క్వేర్ మనకు వచ్చింది. బికాజ్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన √3 ప్లేస్లో ఈ 1.732 తీసుకోవడం వల్ల మొత్తం ఇలా డెసిమల్స్లోకి మారింది అనమాట. 190.953 సెంటీమీటర్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ఏఓబి. మనం సెక్టర్ ఏరియా ముందు కనుక్కున్నాం,
ఈ ట్రయాంగిల్ ఏరియా మొత్తం ఇప్పుడు కనుక్కున్నాం. ఆ సెక్టర్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేస్తే వచ్చేదే మనకు ఉన్నటువంటి ఏవైబి సెగ్మెంట్ ఏరియా అవుతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ మనం చేద్దాం. సో నౌ ఏరియా ఆఫ్ సెగ్మెంట్, మనం తీసుకున్నటువంటి సెగ్మెంట్ పేరు అక్కడ చూసారు కదా, ఏవైబి అనే సెగ్మెంట్ తీసుకుంటే యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ సెక్టర్, ఆ సెక్టర్ అయినటువంటి ఓఏవైబిలో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబిని మనం మైనస్ చేయాలి. చూడండి ఇక్కడ పటంలో టోటల్గా సెక్టర్లో నుంచి ట్రయాంగిల్ని తీసేస్తే మిగిలేది సెగ్మెంట్. సెక్టర్ ఏరియా ముందే మనం ఈ ఫార్ములాతో కనుక్కున్నాం. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ బిహెచ్ వాడటం కోసం, ఆ బేస్ హైట్ తెలియటం కోసం ఆ ట్రయాంగిల్ని రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా విడగొట్టి దానిలో sin 60 cos 60 ఉపయోగించడం ద్వారా, ఒక sin 60 ద్వారా దాని యొక్క మనం ఇక్కడ ఉన్నటువంటి బేస్ని దాన్ని డబల్ చేయడం ద్వారా cos 60 ద్వారా హైట్ని కనుక్కున్నాం. ఆ బేస్ హైట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది. కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టర్ ప్లేస్లో మనం రాసుకోవాల్సిందంతా ఇక్కడ వచ్చినటువంటి 462లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం చేస్తే ఇక్కడ చూడండి 190.953 సుమారుగా వచ్చింది కనుక ఇది మనం మైనస్ చేయాలి. సో ఈ మైనస్ కూడా ఒకసారి ఇక్కడ చేసి చూద్దాం. 462 తర్వాత పాయింట్స్ అన్ని జీరోలు, దానిలో మనం మైనస్ చేయాల్సింది 190.953. సో ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ ఫ్రమ్ బారోయింగ్ చేసినట్లయితే ఈ చివర 7, 10లోంచి 3, 9లో 5 4, 9లోంచి 9 0, ఇక్కడ 1. సో 16లోంచి మనకి 9 తీస్తే 7, ఇక్కడ 3లోంచి 1 1. సో టోటల్గా చూడండి 271.047 అనేది వచ్చింది. ఇన్ని సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా మనకి ఆ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కలిగి ఉంటుంది. సో టోటల్గా ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కావాలంటే ఈ ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ప్రకారం దీన్ని మనం చేయగలిగాం. అయితే ఇక్కడ 120 degrees యాంగిల్ ఉన్న ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం రెండు భాగాలుగా విడగొట్టి దాని ద్వారా మనం ఏరియాని కనుక్కున్నామని అర్థం. ఇది మనకి ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 2లో కూడా డయాగ్రామ్ ఇచ్చి దాని ద్వారా అడిగిన క్వశ్చనే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్స్ షేడెడ్ ఇన్ ఫిగర్. ఇక్కడ రెండు సెగ్మెంట్స్ వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఈ పీక్యూ అనేటువంటి ఆర్క్తో ఉన్న సెగ్మెంట్ని, అలాగే పిఆర్ అనేటువంటి ఆర్క్తో ఉన్నటువంటి సెగ్మెంట్ ఏరియాస్ని మనం అడగడం జరిగింది. అంటే రెండింటిని కలిపి ఎంత షేడ్ అవుతాయని అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇవ్వబడ్డాయి చూడండి. పీక్యూ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఈ పీక్యూని అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఎందువల్ల రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్తాం అంటే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్, సగం సర్కిల్లో ఏర్పడే ఫామ్ అయ్యే యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. కాబట్టి ఇక్కడ పి వద్ద 90 degrees ఉన్నట్లే పీక్యూ 24, అందులో పిఆర్ 7, అంటే రెండు సైడ్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఇక్కడ రిమైనింగ్ సైడ్ దాని హైపోటెన్యూస్ మనం కనుక్కోవాలి. క్యూఆర్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అని ఎప్పుడైతే ఇచ్చాడో, డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఇది సెమీ సర్కిల్ అని మనకు అర్థమవుతుంది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇక్కడ పి వద్ద 90 degrees ఉందని చెప్పొచ్చు. ఇక సెంటర్ 1 మనకు తెలిసిందే, పై ప్లేస్లో 22/7 తీసుకుంటాం. సో టోటల్గా మనం ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క షేడ్ చేసిన ఏరియా చెప్పమన్నాడు కాబట్టి టోటల్గా ఉన్న ఈ సెమీ సర్కిల్ ఏరియాలోంచి ఇక్కడ ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేస్తే మనం ఈ ఆరెంజ్ కలర్లో షేడ్ చేసిన పార్ట్ మనకు వస్తుంది. సో దీనిలో కూడా ఇక్కడ ప్రాబ్లంలో గివెన్ కండిషన్స్ ఏమిటి మనకి, పీక్యూ ఇజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ మనకి ఇవ్వబడ్డాయి. అలాగే ఈ యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees కాబట్టి therefore మనం ఏం రాయొచ్చు, యాంగిల్ QPR ఇజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. సిన్స్ మనం దానికి రీజన్ ఇదే మనం చెప్పొచ్చు, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్. ఇది సెమీ సర్కిల్ అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కండిషన్ ప్రకారం, బికాస్ క్యూఆర్ ఇస్ ద డయామీటర్ అన్నాడు కాబట్టి ఇది డయామీటర్ అంటే అర్థం ఏంటి, సెంటర్ దాని మీద ఉంది అంటే టోటల్గా ఈ క్యూఆర్ సర్కిల్ మొత్తాన్ని రెండు పార్ట్స్గా చేస్తుంది, సంభాగాలుగా. సో అందులోని ఏదైనా ఒక పాయింట్ పి ఒక సెమీ సర్కిల్ పైన తీసుకున్నాం కాబట్టి పి వద్ద ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఎప్పుడు కూడా మిడిల్లో ఉన్న 180లో సగం ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యూపీఆర్ 90 degrees మరి బై పైథాగరస్ థీరం మనం యూజ్ చేయొచ్చు. ఎందుకని పైథాగరస్ థీరం వాడొచ్చు అంటే 90 degrees ఉన్నటువంటి ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం, పైథాగరస్ రూల్ ప్రకారం, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అంటాం. కాబట్టి పి ఎదురుగా ఉన్నటువంటి 90 degrees ఎదురుగా ఉన్నటువంటిదే హైపోటెన్యూస్ అవుతుంది కనుక ఇక్కడ క్యూఆర్ ఎంత అవుతుందో మనం ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సో క్యూఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో క్యూఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ పీక్యూ పిఆర్లు 24 7 కాబట్టి 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో 24 24s ఆర్ మీకు
ఆల్రెడీ మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 7 7s are 49. సో ఇట్ టోటల్ 625 అయింది. దేర్ ఫోర్ క్యూఆర్ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోగలిగాం. రూట్ ఆఫ్ 625 చేస్తే వచ్చేటువంటి వాల్యూ మనకి 25 కాబట్టి క్యూఆర్ వాల్యూ మనం 25 సెంటీమీటర్గా ఇక్కడ తీసుకోవచ్చు. ఇదంతా మనం ట్రిగనోమెట్రీ పార్ట్లో కూడా చాలాసార్లు చేసిందే చూడండి. ఈవెన్ సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు రిమైనింగ్ సైడ్ తెలుసుకోవడానికి పైథాగరస్ థియరం మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడికి మనకి ఏమైనా వచ్చింది, క్యూఆర్ వాల్యూ టోటల్గా తెలిసింది. ఎప్పుడైతే క్యూఆర్ తెలిసిందో, డయామీటర్ మనకు తెలిసిందో, రేడియస్ కూడా, సర్కిల్ రేడియస్ కూడా ఇక్కడ మనకు అవసరం కాబట్టి రేడియస్ కూడా మనకు తెలిసినట్లే. దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు దీని నుంచి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఆ డయామీటర్లో సగాన్నే మనం రేడియస్ అంటాం కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ వాల్యూ కావాలంటే 25/2గా మనం తీసుకోవచ్చు. ఎందుకని క్యూఆర్ వాల్యూ 25 కాబట్టి 25లో సగం, దీన్ని 12.5గా రాయొచ్చు, లేదంటే మనం ఫ్రాక్షన్స్లో డైరెక్ట్గా ఇలా ఉంచేయచ్చు. ఎందుకని ఆర్ వాల్యూ మనకు అవసరం అంటే, ఇక్కడ మీరు ఈ షేడ్ చేసిన ఏరియా కావాలంటే ముందు సెమీ సర్కిల్ ఏరియా కావాలి. ఇది కూడా ఒక సెక్టరే, అబ్జర్వ్ చేయండి. ఈ ఓఆర్పిక్యూ ఒక సెక్టర్, కాకపోతే సెక్టర్ సెంటర్ వద్ద ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అయినట్టు 180 degrees యాంగిల్ అనమాట. కాబట్టి సెమీ సర్కిల్ ఏరియా అంటే 180/360 చేస్తాం కనుక హాఫ్ మనకు వస్తుందని అర్థం. సో ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 25/2 ఆల్రెడీ రాసుకున్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ముందుగా ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ని మనం తీసుకోవచ్చు. సో సెమీ సర్కిల్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సెక్టరే. సెమీ సర్కిల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు ఓక్యూపిఆర్ అవుతుంది. మరి సర్కిల్లో సగం పార్ట్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎలా రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ πr² అనే ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. ఈ హాఫ్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, సెంటర్ వద్ద ఎక్కడ యాంగిల్ 180 కాబట్టి 180/360 వేయడం ద్వారా కూడా మనకు హాఫ్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం పై ప్లేస్లోను ఆర్ ప్లేస్లోను కావాల్సిన సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆల్రెడీ పై ప్లేస్లో 22/7 తీసుకోవాలి. ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 25/2 కాబట్టి దీన్ని కూడా 25/2 ఇంటూ 25/2గా మనం తీసుకున్నట్లయితే ఇందులో మనం ఏం క్యాన్సిల్ చేయగలమో అబ్జర్వ్ చేయండి. ఒక 2ని 22లో మనం క్యాన్సిల్ చేయొచ్చు 11 టైమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా రిమైనింగ్ పార్ట్లో ఏది కూడా మనకి డైరెక్ట్ క్యాన్సిల్ అయ్యేది లేదు కాబట్టి మొత్తం మల్టిప్లై చేసి మాత్రమే మనం దీన్ని డివిజన్ చేయాల్సి ఉంటుంది. సో 25 ఆర్ 625 మనకు తెలిసిందే. 625 ఇంటూ 11 ఉంది ఇక్కడ. సో మనం రఫ్గా ఇదంతా మల్టిప్లై చేస్తే 625 ఇంటూ 11 అంటే 625ని ఇలా 2 టైమ్స్ రాసుకోవాలి కాబట్టి ఈ వాల్యూ మొత్తం అబ్జర్వ్ చేయండి 6875 వచ్చింది. బై ఇక బైలో నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 7 2s are 14, 14 2s are 28. సో బై 28 వచ్చింది. అంటే ఈ నెంబర్ని మళ్ళీ మనం 28తో డివైడ్ చేసేసి చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి 68లో ముందుగా 28 మీరు అబ్జర్వ్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 28s are 56, 3 టైమ్స్ ఎక్కువైపోతుంది. సో మైనస్ చేద్దాం, ఇక్కడ 2 ఇక్కడ 1, నెక్స్ట్ 7 దించుకుందాం. మరి 127లో మనం చూసినట్లయితే 28 ఎన్ని టైమ్స్ అనేది చూస్తే ఇక్కడ కూడా మనకి 5 టైమ్స్ అయితే దాటిపోతుంది కాబట్టి 4 టైమ్స్ వరకు మనకు ఛాన్స్ ఉంది చూడండి. సో ఇక్కడ 112 వచ్చింది. 4 28s are 112. సో దీంట్లో నుంచి మళ్ళీ మనం మైనస్ చేస్తే ఇక్కడ 5 ఇక్కడ 1, నెక్స్ట్ మళ్ళీ ఈ 5 దించుకున్నాం 155. సో 155 చూసినట్లయితే మళ్ళీ ఇది 5 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్ అయితే 112 కాబట్టి 5 టైమ్స్ మనం చూడొచ్చు. 5 28s are 140. సో రిమైనింగ్ మనకి 15 మిగిలింది. ఇక్కడ డెసిమల్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ అది 15 అంటే 150 అయింది కాబట్టి అగైన్ మనం ఎన్ని టైమ్స్ చూడొచ్చు, 5 టైమ్సే మళ్ళీ చూడొచ్చు. సో 5 టైమ్స్ చేస్తే మళ్ళీ 140 కనుక 10 మిగిలి 100 అవుతుంది. మరి 100లో 28 ఓన్లీ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 84. సో ఎనీహౌ మనకు వచ్చిన వాల్యూ చూడండి 245.53గా సుమారు విలువ దీన్ని చెప్పొచ్చు. సో 245.53 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఇప్పటి వరకు మనం కనుక్కున్నది ఏమిటి, టోటల్గా ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. దానిలోంచి మనం ఏది మైనస్ చేయాలి, ఈ ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేయాలి. మరి ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ BH ఫార్ములా ప్రకారం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బేస్ హైట్ అందులోనే ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పుడు మనం చేస్తాం. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ తర్వాత ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి కాబట్టి ఒకసారి మీరు ఆ ట్రయాంగిల్ పోర్షన్ మాత్రమే తీసుకున్నట్లయితే చూడండి, జనరల్గా ఇలా QR అనేది మనకు ఉంది. ఇక్కడ 90 degrees ఏర్పడేలాగా ఇది ఫ్రేమ్ అయ్యింది. P వద్ద మనకి 90 degrees ఉంది. సో PQ మనకి 24 సెంటీమీటర్స్ అని, ఇదేమో 7 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది.
మరి ఎప్పుడైతే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో దానికి రెండు వైపులా ఉన్న సైడ్స్ ని మనం బేస్ హైట్ గా తీసుకోవచ్చు కాబట్టి ఆఫ్ బేస్ హైట్ ఫార్ములా ప్రకారం ఈ రెండింటితో మనం నేరుగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ తీసుకున్నట్లయితే హాఫ్ ఇంటూ మరి రైట్ యాంగిల్ ఉన్న ప్లేస్ కి ఇరువైపులా ఉన్నటువంటి రెండు సైడ్స్ ని మనం మల్టిప్లై చేయొచ్చు కనుక బేస్ ఇంటూ హైట్ ప్లేస్ లో ఒరిజినల్ గా బేస్ ఇంటూ హైట్ అంటాం. దాన్ని ఇక్కడ మనం తీసుకుంటే హాఫ్ ఇంటూ పిఆర్ ఇంటూ క్యూపీగా మనం తీసుకోవచ్చు. సో దాని ప్రకారం అంతే కదా, ఇక్కడ ఈ రెండు మనం 90 డిగ్రీస్ కలిగి ఉన్నటువంటి యాంగిల్స్ కాబట్టి సైడ్స్ కాబట్టి పిఆర్ ప్లేస్ లో మనకి 7 వచ్చింది, దీని ప్లేస్ లో 24 వచ్చింది. ఈ 224 లో 12 టైమ్స్ కనుక టోటల్లీ 7 12s ఆర్ 84 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు వచ్చినటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ షేడెడ్ ఇన్ ద ఫిగర్. మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఈ సగం సర్కిల్ ఉన్న ప్లేస్ లో ఏమి షేడ్ చేయబడింది, ఈ ట్రయాంగిల్ తప్ప రిమైనింగ్ ప్లేస్ షేడ్ చేయబడింది. అంటే ఈ హాఫ్ సర్కిల్ లోంచి ట్రయాంగిల్ ని మైనస్ చేసేస్తే వచ్చేదే మనకి షేడెడ్ పార్ట్ అవుతుంది. కాబట్టి ఫైనల్ గా మనం రాయాల్సింది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. అంటే మనకి షేడ్ చేసినటువంటి ప్రాంతం ఏది అని మనకు తెలియాలంటే ముందు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, బికాజ్ ఇక్కడ సెమీ సర్కిల్ అంటే సగం సర్కిల్ అర్థం, మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అని మనం చెప్పొచ్చు. ఈ రెండు ఇప్పటికే మనం కనుక్కున్నాం చూడండి. సెమీ సర్కిల్ ఏరియా ఆల్రెడీ కనుక్కుని ఇక్కడ పెట్టాం, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏరియా ఇప్పుడు మనం కనుక్కున్నాం. ఆ ఏరియా కనుక్కోవడానికి అవసరమైన బేస్ హైట్లు కనుక్కోవడం కోసం మనం లెక్క చేస్తాం. 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి మనకి ఇది ఈజీ అయింది అనమాట. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ప్లేస్ లో మనకి రావాల్సింది 245.53 మైనస్ ఇది 84. సో దీనిలోంచి ఇది మైనస్ చేస్తే పక్కన రఫ్ గా చూడండి 245.53 లోంచి 84 పాయింట్ తర్వాత ఏమీ లేవు కాబట్టి ఇది మైనస్ చేస్తే ఈ 53 ఆ విధంగా వస్తుంది. 5 లోంచి 4 సో 1, 24 లోంచి 8 అంటే 16. సో టోటల్లీ 161.53 సెంటీమీటర్ స్క్వేర్ అనే వాల్యూ మనం చెప్పొచ్చు. సో టోటల్లీ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇది అనమాట. ఇది మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 3 ఆల్సో హ్యాస్ ఎ డయాగ్రామ్. A round table top has 6 equal designs as shown in the figure. ఒక రౌండ్ టేబుల్ టాప్ అనేది టోటల్ గా మనకి ఒక 6 ఈక్వల్ డిజైన్స్ తో ఈ విధంగా ఉందని ఇచ్చాడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం హెక్సగాన్ అంటామని తెలిసింది, 6 సైడ్స్, అది కూడా రెగ్యులర్ హెక్సగాన్ అనే రూపంలో ఇక్కడ ఉందన్నమాట. ఎందుకని ఈక్వల్ డిజైన్స్ అంటున్నాడంటే ఈ సైడ్స్ కూడా ఈక్వల్ పార్ట్స్ అని అర్థం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద టేబుల్ టాప్ ఈస్ 14 సెంటీమీటర్స్, అంటే ఈ రేడియస్ ఇక్కడ ఉన్నటువంటి సపోజ్ ఏదైనా ఈ సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ నుంచి ఎక్కడికైనా సరే ఇక్కడ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 14 సెంటీమీటర్స్ ఉంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద డిజైన్స్ విత్ పెయింట్ అట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఈ 6 డిజైన్స్ కి పెయింట్ వేయడానికి ఒక్కో సెంటీమీటర్ స్క్వేర్ కి 5 రూపీస్ చొప్పున ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఇందాక మనం ఏం కనుక్కోవాలి, ముందు ఇది ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ ఉందో కనుక్కోవాలి. అంటే ఈ డిజైన్ చేసిన ఏరియా మనం కనుక్కోవాలి. డిజైన్ చేసిన ఏరియా రావాలంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంది చూడండి. టోటల్ గా ఉన్న సర్కిల్ ఏరియాలో నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెగ్యులర్ హెక్సగాన్ అని దేనైతే పిలుస్తామో దాని ఏరియాని మనం మైనస్ చేస్తే వచ్చేదే అక్కడ ఏమవుతుంది, డిజైన్డ్ ఏరియా అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, సర్కిల్ ఏరియా అంటే ఫార్ములా మనకు డైరెక్ట్ గా తెలుసు రేడియస్ బట్టి. మరి రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా ఏ విధంగా కనుక్కోవచ్చు అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హెక్సగాన్ ఎప్పుడు కూడా మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ గా విడగొట్టవచ్చు. మొత్తం 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అందులోంచి వస్తాయి కాబట్టి మరి దీనికి వేరే ఫార్ములా మనకు ఉంది. సో ముందుగా మనం ప్రాబ్లంలో రాసుకోవడం అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, మనకి ప్రాబ్లంలో ముందు అవసరమైనటువంటి ఒక కాన్సెప్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ముందు మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని తీసుకుందాం. ఆర్ వాల్యూ, సో ఆర్ వాల్యూ మీకు 14 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రేడియస్ తెలుసో టోటల్ సర్కిల్ ఏరియా మనకు తెలుస్తుంది. టోటల్ సర్కిల్ ఏరియా మనకి ఇక్కడ అవసరం, ఎందువల్ల రిమైనింగ్ ఏరియా కావాలంటే ముందు ఏరియా ఆఫ్ సర్కిల్ మనకు కావాలి. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో దాని ప్రకారం ఇక్కడ మనం చూస్తే పై అంటే 22/7, ఆర్ అంటే 14 కాబట్టి 14 × 14, ఈ 7 ఇందులో 2 టైమ్స్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత వచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే 22 2s are 44, 44 × 14 మనం చేయాలి. చూడండి 44 × 14 అంటే ఇక్కడ 176, ఇక్కడ 44. సో టోటల్లీ 616 సెంటీమీటర్ స్క్వేర్ మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ మనం కనుక్కున్నాం. ఇక రిమైనింగ్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా
రెగ్యులర్ హెక్సగాన్ అంటాం. అంటే చూడండి ముందు ఈ షేప్ని సపరేట్గా చూపిస్తున్నాను చూడండి. మనకు ఉన్నటువంటి షేప్ ఈ ఆకారంలో ఉంది. ఇది రెగ్యులర్ హెక్సగాన్ అని ఎందుకు చెప్పగలమంటే ఈక్వల్ డిజైన్స్ అనే ప్రాబ్లంలో ఇచ్చాడు కనుక. ఈ 6 ప్లేస్లు ఈక్వల్ డిజైన్ వచ్చాయంటే వీటన్నిటి లెన్స్ సమానంగా ఉన్నాయని అర్థం. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా రెగ్యులర్ హెక్సగాన్ మనం ఎప్పుడు కూడా మనం ఈ మిడిల్లో మొత్తం డయాగ్నల్స్ రూపంలో గీసుకుంటే అంటే ఈ విధంగా ఈ ఎదురుగా ఉన్నవి అలాగే ఈ ఎదురువి అలాగే ఈ రెండు కూడా కలిపినప్పుడు టోటల్ ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ గా అది ఫామ్ అవుతుంది. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా మనకు తెలిసినట్లయితే 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఏరియాలు కలిపితే వచ్చేదే రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ అని దేన్ని తీసుకోవచ్చు. రెగ్యులర్ హెక్సగాన్ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ 6 సైడ్స్ సమానం కాబట్టి 6 ఇంటూ మరి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియాకి మనం ఆల్రెడీ చెప్పుకుంటాం సిమిలర్ ట్రయాంగిల్స్ లో కూడా ఫార్ములా √3/4 a స్క్వేర్ అంటాం. అంటే సైడ్ స్క్వేర్ అనమాట. √3/4 a స్క్వేర్ అంటే ఏ అంటే ఇక్కడ ఉన్నటువంటి సైడ్. అలాగే ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ కూడా ఏమవుతుంది 6 ఇంటూ √3/4 a స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనకి జనరల్ గా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే ఇలాంటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే √3/4 a స్క్వేర్, ఇలా 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి రెగ్యులర్ హెక్సగాన్ లో దానికి ఏరియాకి ఫార్ములా మనకి 6 ఇంటూ √3/4 a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా మనం √3 వచ్చిన చోట ఇది యూజ్ చేయమని ఉంది. మరి ఏ అంటే ఈ సైడ్ ఎంత అని మీరు అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఎంత అయితే సైడ్ అంతే అవుతుంది చూడండి. ఎందువల్లంటే ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఇలా కూడా కలిపాం అనుకోండి, ఇలా వచ్చేది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలాటరల్ అయ్యిందంటే అర్థం ఏంటి, ఈ రెండు 14తో పాటు ఈ సైడ్ కూడా 14 అవుతుందని అర్థం. కాబట్టి మీకు ఏ ప్లేస్లో కూడా మనం 14 తీసుకోవచ్చు. సో ఇట్ ఈక్వల్ టు 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ అంటే ఆల్రెడీ సైడ్ వాల్యూ కూడా 14 కాబట్టి 14 ఇంటూ 14. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 14 అనే వాల్యూ కేవలం రేడియస్సే కాకుండా సర్కిల్కి అయితే రేడియస్ అవుతుంది, ఈ ఇందులో ఉన్న హెక్సగాన్కి అయితే ప్రతి సైడ్ వాల్యూ కూడా మనకి 14 అవుతుందని అర్థం. సో ఇందులో మనం కొన్ని క్యాన్సిల్స్ చేస్తే ఇప్పుడు సపోజ్ 6 4 అన్నప్పుడు 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్, ఈ 2 వెళ్ళి 14లో 7 టైమ్స్. సో టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి √3తో పాటు 3 ఇంటూ 7 ఇంటూ 14 మాత్రమే ఇక్కడ ఉంది. సో 3 ఇంటూ 7 ఇంటూ 14 అంటే 3 7s are 21. 21 14s మనం చేద్దాం. 21 ఇంటూ 14 చేసినట్లయితే ఇక్కడ 28 ప్లస్ 1 294 మనకు వచ్చింది. 294 √3 సెంటీమీటర్ స్క్వేర్ గా దీన్ని మనం చెప్పొచ్చు. అయితే ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ మనం తీసివేయాల్సింది కనుక దీని ముందు మనం ఏం చేయాలి, ఈ √3 కాకుండా మరి నార్మల్ టర్మ్స్ లో డెసిమల్స్ లోకి మార్చేయాలి కనుక 294 ఇంటూ √3 ప్లేస్ లో ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 1.732 చేసుకోమని. సో టోటల్ గా 1.732 అనే నంబర్ని మనం 294తో మల్టిప్లై చేయాల్సి ఉంది. అది కూడా ఇక్కడ రఫ్గా ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి. 1.732 ఇంటూ 294 ముందుగా 4తో చేస్తున్నాం. 4 2s are 8, 4 3s are 12, అక్కడ 1 ఉంది. 4 7s are 28 ప్లస్ 1 29, సో ఇక్కడ 2 అవుతుంది. 4 1s are 4 ప్లస్ 2 6, అంటే ఫస్ట్ 4తో లైన్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ 9తో 9 2s are 18, సో ఇక్కడ 1 వేసుకున్నాం. 9 3s are 27 ప్లస్ 1 28, సో ఇక్కడ 8, ఇక్కడ 2 మిగిలింది. 9 7s are 63 ప్లస్ 2 65, సో ఇక్కడ 5 వస్తే ఇక్కడ 6 ఉంటుంది. 9 1s are 9 ప్లస్ 6 టోటల్లీ ఇక్కడ 50. సో ఇక్కడతో మనకి 9తో చేయడం పూర్తయింది. తర్వాత 2తో ఇక్కడ నుంచి రాయాలి కాబట్టి 2 2s are, సో ఇక్కడ 4, 2 3s are 6, 2 7s are 14 అండ్ 2 1s are 2 ప్లస్ 1 3. సో టోటల్గా ఇక్కడ మనం ఎడిషన్ చేస్తే 8, ఇక్కడ 10, సో ఇక్కడ 5 ప్లస్ 8 13 ప్లస్ 9 22, సో ఇట్ ఈస్ 2. 8 5 13 ప్లస్ 6 19, ఇక్కడ 10, ఇక్కడ 5. సో టోటల్గా ఇలా వచ్చింది. ఇందులో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ మనకు ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా 3 డిజిట్స్ వదిలేసి మనం తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 509.208 సెంటీమీటర్ స్క్వేర్గా దీన్ని మనం చెప్పొచ్చు. పూర్తిగా అక్కడ √3 తీసుకున్న 1.732 ప్రకారం 3 డిజిట్స్ వరకు ఎగ్జాక్ట్గా తీసుకుంటే టోటల్గా మనకి 509.208 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. మీకు ఇందులో కొత్తగా అర్థం కావాల్సింది జనరల్గా మీకు రాంది ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ అనే విషయం. రెగ్యులర్ హెక్సగాన్ మనకి ఇచ్చినప్పుడు అది 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్తో సమానమని, దాని యొక్క సైడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అది దేంట్లో అయితే సర్కంస్క్రైబ్ అయి ఉందో ఆ రేడియస్కి ఈక్వల్ అవుతుందని మనం తీసుకుంటే ఆ 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ని బట్టే ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా మనం గుర్తున్నట్లయితే ఇంటూ 6 రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వరకు మనం ఈ క్యాలిక్యులేషన్ చేసాం.
టోటల్ సర్కిల్ ఏరియాలోంచి ఈ హెక్సగాన్ ఏరియా మొత్తం తీసివేస్తే అప్పుడు ఈ డిజైన్ చేసినటువంటి షేప్ ఏరియా మనకు వస్తుందని అర్థం. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, ఏరియా ఆఫ్ ఈ డిజైన్స్ అంటే ఈ 6 డిజైన్స్ కలిపితే వచ్చేటువంటి ఏరియా ఎంతో మనం రాసుకోవాలి. సో ఏరియా ఆఫ్ 6 డిజైన్స్, అక్కడ ఆ డిజైన్స్ 6 ప్లేసుల్లో వేయబడి ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా ఆఫ్ 6 డిజైన్స్ కావాలంటే మనం దేంట్లోంచి ఏది మైనస్ చేయాలో చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ సర్కిల్లో నుంచి మైనస్ ఈ ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ అనేది తీసేయాల్సి ఉంటుంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్. సో ఏదైతే ఇక్కడ రెగ్యులర్ హెక్సగాన్ అని మనం పిలుస్తున్నామో దాని ఏరియాని మనం మైనస్ చేయాలి. ఆల్రెడీ రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా ఇక్కడే కనుక్కున్నాం చూడండి. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే మనకి ఇక్కడ వచ్చింది 616 మైనస్ రెగ్యులర్ హెక్సగాన్ ఏరియా మనకి 509.208 వచ్చింది. సో ఈ సబ్ట్రాక్షన్ కూడా మనం రఫ్గా చేస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ రాసుకుందాం. సో దీన్ని మైనస్ చేసినట్లయితే ఇటు నుంచి 10 లోంచి 8 కాబట్టి ఇక్కడ 2, ఇవన్నీ 9లు, 9 లోంచి 2 7, ఇక్కడ 5 ఉంటుంది కనుక బారోయింగ్ లో 15 లోంచి 9 ఇక్కడ 6, మరి ఇక్కడ 0 కింద 0 ఉంది కాబట్టి సేమ్ 0 వస్తుంది, 6 లోంచి 5 1. సో టోటల్లీ మనకి ఎంత వచ్చింది, 106.792 సెంటీమీటర్ స్క్వేర్ గా మనం తీసుకోవచ్చు. సో 106.792 సెంటీమీటర్ స్క్వేర్ అనేది టోటల్ గా ఏరియా ఆఫ్ 6 డిజైన్స్ అనమాట. ఒకసారి పటం అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సర్కిల్ ఏరియా మొత్తంలో నుంచి హెక్సగాన్ అనేటువంటి ఈ పాలిగాన్ ఏరియా తీసివేస్తే టోటల్ డిజైన్డ్ ఏరియా వచ్చింది. అయినప్పటికీ మీరు క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ డిజైన్డ్ ఏరియా మాత్రమే మనం అడగలేదు, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద డిజైన్స్ విత్ పెయింట్ అట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అర్థం జరిగింది. అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే కాస్ట్ 5 రూపీస్ అవుతుంది. టోటల్గా ఈ డిజైన్డ్ ఏరియా 106.792 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత కాస్ట్ అవుతుందో మనం కనుక్కోవాలి కనుక దేర్ఫోర్ ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటి, ఫైనల్గా కాస్ట్ ఆఫ్ పెయింటింగ్. సో మనం కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఎంత అవుతుందో కనుక్కుంటున్నాం. సో కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద డిజైన్స్, ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ అన్నిటిని పెయింట్ చేయడానికి అయ్యేటువంటి కాస్ట్ అది కూడా ఎంత, ఎట్ ద రేట్ ఆఫ్, ఏ రేట్లో అది కాస్ట్ మనకి ఇవ్వడం జరిగింది, ఎట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్, అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్కి 5 రూపీస్ చొప్పున ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే అన్ని 5లు మనం తీసుకోవాలి కనుక ఇక్కడ ఉన్నటువంటి 106.792 సెంటీమీటర్ స్క్వేర్ని మనం ఫైనల్గా ఇక్కడ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, 5 రూపీస్తో మల్టిప్లై చేసి అన్ని రూపీస్గా మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇంటూ 5 దీనికి చేసుకుంటే మనమే చూడండి 5 2s are 10, తర్వాత 5 9s are 45 plus 1, సో ఇట్ ఈస్ 46. నెక్స్ట్ 5 7s are 35 plus 4 39 అవుతుంది కాబట్టి ఇక్కడ 9 పాయింట్ ఇక్కడ 3, 5 6s are 30 30 plus 3 again 33, అండ్ 5 zeros are 0 plus 3 ఇక్కడ 3, అండ్ 5 1s are 5 గా మనం చెప్పొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ రూపీస్లో ఎంత వచ్చింది ఇది మనం చూడండి 533.96 రూపీస్గా మనం చెప్పొచ్చు. ఈ లాస్ట్ జీరోకి విలువ ఉండదు కాబట్టి 533.96 రూపీస్ మనకి రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం అర్థం చేసుకుంటే చూడండి, ఇక్కడ ఈ 6 డిజైన్లు కలిపి సర్కిల్లోంచి హెక్సగాన్ తీస్తే వచ్చేదానికి సమానం. సర్కిల్ ఏరియా ముందు కనుక్కున్నాం, హెక్సగాన్ ఏరియా అనే ఈ ఫార్ములా ఒకటే మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి, 6 × √3/4a². ఏ వాల్యూ కూడా ఇక్కడ 14 అనే విషయం గమనించాలి. సర్కిల్కి 6 అదే, ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడున్న సైడే ఇక్కడ కూడా ఉంటుంది కనుక అదే మనం 14గా తీసుకోవచ్చు. సో √3 ప్లేస్లో మనకి ఇచ్చినటువంటి 1.732 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. దాన్ని టోటల్ ఏరియా నుంచి తీసివేస్తే వచ్చిన వాల్యూని ఏరియా తెలిసింది. 1 సెంటీమీటర్ స్క్వేర్కి 5 రూపీస్ కాస్ట్ అయితే ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్లు ఉంటే అన్ని 5లు మల్టిప్లై చేయాలి కాబట్టి టోటల్ అమౌంట్ మనకు కావాలంటే ఇంటూ 5 చేసుకుంటాం. సో 533.96 వచ్చింది. సో ఇది ఎగ్జాంపుల్ 3. యాక్చువల్గా 9.3 ఎక్సర్సైజ్ ముందున్న 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఉన్నాయి, వీటిని మనం కంప్లీట్ చేసాం. బట్ లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9.2కి బిఫోర్ ఒకటి మిగిలిపోయింది కాబట్టి దాని కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో మీకు ఎగ్జాంపుల్ 1 అని మెన్షన్ చేయబడింది టెక్స్ట్ బుక్లో, బట్ పేజ్ నెంబర్ 235లో ఇది ఉంది. అంటే ఎక్సర్సైజ్ 9.2కి బిఫోర్ ఎగ్జాంపుల్ ఇది. డ్రా ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కన్స్ట్రక్షన్ రూపంలో మనం గతంలో చేసిన కన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ గీయాలి సర్కిల్కి, కానీ ఆ సర్కిల్ రేడియస్ ఎంతో ఇచ్చాడు,
ఆ రెండు ట్యాంజెంట్స్ ఒకదానికొకటి ఎంత యాంగిల్ చేయాలో ఇచ్చారు చూడండి. ఈ ట్యాంజెంట్స్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అంటే యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ అంటే ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ మనకి ఇవ్వడం జరిగింది. ముందు దీన్ని ఒక డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేస్తే మనం అసలు కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో మనకి ఐడియా వస్తుంది. కాబట్టి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక పటంతో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక సర్కిల్, రెండు ట్యాంజెంట్స్, ఆ రెండు ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 60 డిగ్రీస్ ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు మనం? ఇది టోటల్ గా మనకి ఇచ్చినటువంటి టూ ట్యాంజెంట్స్ ఇంక్లైన్ అయింది 60 డిగ్రీస్ తో, రేడియస్ 5 సెంటీమీటర్స్. సో ఇది మనం సెంటర్ గా తీసుకుంటే ఈ రేడియస్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్. ఇక్కడ కానీ ఇది మనకి 5 సెంటీమీటర్స్ ఉంది. ఈ అవుట్ ఆఫ్ పాయింట్ పి అనే పాయింట్ నుంచి మనం ఈ ట్యాంజెంట్స్ గీచాం. బట్ ఓ నుంచి పి ఎంత డిస్టెన్స్ లో ఉందో మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు. దాన్ని మనం కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం కనుక్కోవాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 60 డిగ్రీస్ అనే యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సపోజ్ దీన్ని ఒక క్యూ అని తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ క్యూ, దీన్ని ఆర్ అనుకుంటే ఈ ఓక్యూపీ కానీ లేదంటే ఓపీఆర్ కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని మనకు తెలిసింది. ఇక్కడ క్యూ వద్ద 90 డిగ్రీస్ ఉంటుందని తెలిసింది. సో 90 డిగ్రీస్ ఉన్నటువంటి ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థియరం అప్లై చేయగలం, లేదంటే ట్రిగనామెట్రీ కూడా అప్లై చేయగలం ఇందులో. ఎందువల్లంటే ఇది మొత్తం 60 డిగ్రీస్ అయినప్పుడు ఇది బైసెక్ట్ అవుతుంది కనుక ఇక్కడ 30గా ఇది విడిపోతుంది. బికాజ్ ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రుయెంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కావాల్సినటువంటి డిస్టెన్స్ ఓపీ ఎంతో మనకు తెలియాలంటే సింపుల్గా మనం ట్రిగనామెట్రీ యూజ్ చేయొచ్చు. ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఓపీనే హైపోటెన్యూస్ అంటారు. 30కి ఆపోజిట్ సైడ్ మన దగ్గర ఉంది, హైపోటెన్యూస్ కావాలి కాబట్టి సైన్ వాల్యూ యూజ్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనకి ఓపీ కనుక్కోగలుగుతాం. సో ఓ నుంచి పి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోగలిగితే మనకి ట్యాంజెంట్స్ డ్రా చేయడానికి ఇదివరకే చేసిన కన్స్ట్రక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు కన్స్ట్రక్షన్ మనం చేసినప్పుడు సెంటర్ నుంచి పి ఉన్న డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనం చూసాం, లేదా మన ఇష్టం వచ్చిన డిస్టెన్స్ తీసుకుంటే ఎలా చేయాలో చూసాం. బట్ ఇక్కడ ఈ రేడియస్ 5 ఫిక్స్డ్గా ఇచ్చాడు కనుక ఎంత దూరంలో పి తీసుకుంటే కరెక్ట్గా ఈ క్యూఆర్ని టచ్ అవుతుందో మనకు తెలియాలంటే ఓపీ మనం కనుక్కోవాలి. సో దానికోసం ముందుగా ఇక్కడ ఏం చేద్దాం, మనకి ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలు ముందుగా రాసుకుంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ముందు మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి రేడియస్ ఎంత అంటే ఓఆర్ కానీ లేదంటే ఓక్యూ కానీ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకి యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో యాంగిల్ బిట్వీన్ ద టూ ట్యాంజెంట్స్, మనకి గీచినటువంటి రెండు ట్యాంజెంట్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే ఇక్కడ మనం దేని దగ్గర యాంగిల్ మనం తీసుకోవాలి, యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో చూసారు కదా QPR, పి వద్ద ఫామ్ అయినటువంటి యాంగిల్ మొత్తం మనకి 60 డిగ్రీస్. సో ఓపి మనం జాయిన్ చేసాం, అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, జాయిన్ ఓ కామా పి. ఓ అనేది ఇక్కడ సెంటర్. ఎప్పుడైతే ఓపి జాయిన్ చేసామో ఇక్కడ వచ్చినటువంటి రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్. బికాస్ మనకి యాంగిల్ ఓక్యూపీ కానీ యాంగిల్ ఓఆర్పి కానీ 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఎందువల్ల ట్యాంజెంట్ అనేది ఎప్పుడు కూడా రేడియస్కి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పెర్పెండిక్యులర్గా ఉంటుందనే రూల్ ద్వారా మనం ఈ రెండు 90 డిగ్రీస్ రాయొచ్చు. ఎందువల్ల ఇది 90 డిగ్రీస్ రాస్తామంటే సిన్స్ PQ, PR ఆర్ ట్యాంజెంట్స్. సో ట్యాంజెంట్స్ ఎప్పుడు కూడా రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి. ఏ ప్లేస్లో ట్యాంజెంట్ గీస్తే ఆ ప్లేస్లో ఉన్న రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి కనుక ఈ రెండు 90 డిగ్రీస్ అని తెలుసు. సో 90 డిగ్రీస్ రెండు చోట్ల ఉంది, హైపోటెన్యూస్ రెండు చోట్ల ఈక్వల్గా ఉంది, మరి ఒక సైడ్ కూడా 5 సెంటీ ఈక్వల్గా ఉంది. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ ప్రకారం ఈ ఓక్యూపీ అనేటువంటి ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ టు ఓఆర్పి అని మనం చెప్పొచ్చు. సో దాని ఆధారంగా మనం ఏం చెప్తాం, ఈ పి వద్ద ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ సగం సగం అవుతుంది. సో ఓపీక్యూ యాంగిల్ ఎంత ఉంటుందో ఓపీఆర్ కూడా అంతే ఉంటుందని చెప్పొచ్చు. దేర్ఫోర్ యాంగిల్ ఓపీక్యూ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీఆర్. ఈ రెండు సమానమైనప్పుడు టోటల్గా వీటి మధ్య 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ రెండు సమానంగా రావాలంటే ఆఫ్ ఆఫ్ అవ్వాలి. కాబట్టి 60లో సగం అంటే 30 డిగ్రీస్ ఈ రెండు యాంగిల్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓపీక్యూ కానీ ఓపీఆర్ కానీ 30 డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు టోటల్గా మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకున్నట్లయితే అందులోంచి మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, అంటే ఇప్పుడు ఈ పటంలో ఈ పోర్షన్ ఒక్కదాన్ని మేము తీసుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ పి, ఇక్కడ ఓ నుంచి మనం ఇలా డ్రా చేసాం. సో ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇందులో మీకు ఇది ఒక్కటే 5 సెంటీమీటర్స్ అని తెలుసు, అంటే ఓక్యూ 5 అని తెలుసు, ఇది 90 డిగ్రీస్ అని తెలుసు. మరి పి వద్ద ఫామ్ అయిన యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ 30 డిగ్రీస్ మాత్రమే ఈ ఓపీకి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మనకు తెలిసి దాని ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ కనుక్కోవాలి. కాబట్టి ఈ ట్రయాంగిల్ నుంచి అంటే ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ మనం ఏమి రాయొచ్చు, సైన్ 30 డిగ్రీస్ అనేటువంటి వాల్యూని రాసుకున్నట్లయితే, ఎందువల్ల ఇక్కడ సైన్ అనే సింబల్ వాడుతున్నాం, సైన్ అనే రేషియో వాడుతున్నాం అంటే
సైన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ మన దగ్గర ఉంది కనుక హైపోటెన్యూస్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. సైన్ 30 ఆపోజిట్ అంటే ఇక్కడ ఏంటి ఓక్యూ బై హైపోటెన్యూస్ ఓపీ, బట్ సైన్ 30 షుడ్ బి ఈక్వల్ టు 1/2 అని ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో నేర్చుకున్నాం. సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి ఇక్కడ ఓక్యూ బై ఓపీ 1/2 ఉండాలి. ఓక్యూ అంటే మనకి 5 సెంటీమీటర్స్ అని తెలుసు కనుక 5/OP ఈజ్ ఈక్వల్ టు 1/2 అని వచ్చింది. మరి దీని ప్రకారం ఓపీ క్రాస్ మల్టిప్లై చేస్తే ఓపీ ఈక్వల్ టు అంటే ఓపీ ఇంటూ 1 ఈక్వల్ టు 2 ఇంటూ 5 కనుక టోటల్గా 10 సెంటీమీటర్స్ అని వస్తుంది చూడండి. అంటే ఈ మొత్తం ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే కన్స్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్షన్కి బిఫోర్ మనం ఒక జస్టిఫికేషన్ చేసుకున్నాం. ఓ నుంచి పి ఎంత డిస్టెన్స్లో ఉండాలి ఈ టాంజెంట్స్ గీయాలి అంటే 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే మనం టాంజెంట్స్ గీయగలం అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి, ఇక్కడ 60 degrees యాంగిల్ ఫామ్ అవ్వాలంటే 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ గీచుకుని ఓ సెంటర్ నుంచి కరెక్ట్గా 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కనుక పీ పెయింట్ ఎందుకుంటే పీ వద్ద ఫామ్ అయ్యే యాంగిల్ టోటల్గా 60 degrees ఉంటుందని దీనికి అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ మనం రిమైనింగ్ పార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ చేసే ముందు ముందుగా రఫ్ స్కెచ్ తీసుకుని తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేస్తాం చూడండి. సో ముందు మీకు అదే ఎగ్జాంపుల్ ప్రాబ్లం మళ్ళీ చూపించాను, ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసింది థియరిటికల్ పార్ట్. ఇప్పుడు రఫ్ స్కెచ్ ఏం చేయాలి కన్స్ట్రక్షన్ అన్నప్పుడు మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మనం గీయాలంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే సెంటర్గా తీసుకుని గీచామో రేడియస్ వరకు మనం 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత తీసుకోవాలో మనం ఆల్రెడీ ఇప్పుడే ప్రాబ్లంలో చూసాం. ఓపీ అనేది మనం చేస్తే 10 సెంటీమీటర్స్ వచ్చింది ప్రాబ్లంలో చూడండి. అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తూ టోటల్గా 10 సెంటీమీటర్స్ ఇంకో 5 కాకుండా అవుటర్ కూడా ఇంకో 5 తీసుకుంటే పి అనే పాయింట్ మనకి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో తీసుకోవాలి. ఈ పి అనే పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా వాటి మధ్య యాంగిల్ కరెక్ట్గా 60 degrees ఉంటుందని మనం నేర్చుకున్నాం. మరి ఇప్పటికే గత వీడియోస్లో చూసాం ఎలా టాంజెంట్ డ్రా చేయాలో రఫ్ స్కెచ్లో. ముందు మనం ఏం చేస్తాం, ఈ సర్కిల్ని మీట్ అయ్యేలాగా ఇంకో సర్కిల్ మనం గీసుకుంటాం అవి టాంజెంట్స్ రావాలంటే. ఫస్ట్ ఈ ఓపీకి పెర్పెండిక్యులర్ బైసెక్టార్ మనం డ్రా చేయాలి. అంటే ఈ ఓపీ మిడిల్లోంచి వెళ్ళే లైన్ మనం గుర్తించాలి. దానికోసం ఇక్కడ హాఫ్ కంటే ఎక్కువ రేడియస్తో ఈ విధంగా మనం ఆర్క్స్ గీస్తే పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఎగ్జాక్ట్గా ఎలాగో మీకు ఈ 5 సెంటీమీటర్స్ దగ్గరలోంచి వెళ్తుంది. ఎందుకని టోటల్గా 10 సెంటీమీటర్స్ ఉంది కనుక కరెక్ట్గా సర్కిల్కి ట్యాంజెంట్లా వెళ్ళేది ఒకటి వస్తుంది. ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇది ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని మనం ఎంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఎం అనేది రెండింటికి మిడిల్ పాయింట్ కాబట్టి ఎంని మనం సర్కిల్గా రేడియస్గా మన సెంటర్గా తీసుకుని మరొక సర్కిల్ని డ్రా చేస్తే అంటే ఈ ఓలోంచి పీలోంచి ఈ విధంగా వెళ్ళేలాగా మరొక సర్కిల్ని కనుక డ్రా చేసినట్లయితే ఈ రెండు సర్కిల్స్ రెండు చోట్ల మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన ప్లేస్లే ఒకటి ఏ అని ఒకటి బి అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ మీట్ అయిన ప్లేస్లు మనకు ఆల్రెడీ ఇక్కడ సెమీ సర్కిల్లోని యాంగిల్స్గా ఉన్నాయి కాబట్టి మనం పిఏని కలిపినా అదేవిధంగా ఈ పిబిని కలిపినా ఈ రెండు టాంజెంట్స్ అవుతాయి ఆటోమేటిక్గా. ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఇక్కడ మనం అనుకున్నటువంటి 60 degrees ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 60 ఉంటేనే ఇది 10 సెంటీమీటర్స్ వస్తుందని ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. సో ఇది రఫ్ స్కెచ్. ఈ రఫ్ స్కెచ్ ఆధారంగా ఇప్పుడు మనం మెయిన్ కన్స్ట్రక్షన్ చేస్తాం, ఒకసారి చూద్దాం. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ముందు ఈ క్వశ్చన్కి స్టెప్స్ ఎలా చేయాలి కన్స్ట్రక్షన్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సర్కిల్ తీసుకోవాలి, రేడియస్ 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. సో అదే మొదటి స్టెప్గా రాస్తున్నాను చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్ 5. సో ఇక్కడ నేను సి అనేది సెంటర్గా తీసుకుని ఒక సర్కిల్ని డ్రా చేయడం జరిగింది. దాని రేడియస్ ఎంత ఉండాలి మనకి 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం అవుటర్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఈ 60 degrees రావాలంటే మనం ముందు చేసిన ప్రూఫ్ ప్రకారం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5కి డబల్ 10 వచ్చేలాగా. దాన్నే మనం పి అనే పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ పాయింట్ అది రాస్తున్నాం చూడండి. సో మీకు ఇది సి అనుకున్నాం కాబట్టి సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ని తీసుకున్నాం. సో టేక్ ఏ పాయింట్ పి విచ్ ఈస్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండ్ జాయిన్ సి కామా పి. సో ఇక్కడ మనం అనుకున్నటువంటి ఈ పి అనే పాయింట్ని సితో జాయిన్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ సిపికి కరెక్ట్గా పెర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకుంటాం. సో పెర్పెండిక్యులర్ బైసెక్టార్ గీసినప్పుడు కరెక్ట్గా అది మిడిల్ ప్లేస్లోంచి వెళ్తుంది కాబట్టి ఎలాగో ఇది టోటల్ 10 కనుక మనకు ఆల్రెడీ ఇప్పటికే ఇది 5 సెంటీమీటర్స్ ఇది 5 సెంటీమీటర్స్ అని తెలుసు కాబట్టి కరెక్ట్గా ఈ మిడిల్లోంచి బైసెక్టార్ వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్లో అది ఇక్కడ డ్రా చేస్తూ ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇది ఆ పెర్పెండిక్యులర్ బైసెక్టార్ చూడండి. డ్రా ద పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ సిపి విచ్ బైసెక్ట్స్ ఇట్ అట్ ఎం. ఇది ఎం వద్ద బైసెక్ట్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంని సెంటర్గా తీసుకుని ఎంసీఆర్ ఎంపీ రేడియస్తో మరొక సర్కిల్ డ్రా చేయాలి. అది ఉన్న సర్కిల్ని రెండు చోట్ల మనకి మీట్ అవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ అదే రాస్తున్నాం చూడండి.
So taking M as center, MC equal to MP as radius, draw another circle to meet the given circle at A and B. సో ఈ రెండు సర్కిల్స్ ఏబీ వద్ద మీట్ అయ్యాయంటే అర్థం ఏంటి, ఈ సర్కిల్కి ఇది మనకి ఓ రకంగా ఇక్కడ చూసినట్లయితే సెమీ సర్కిల్ కాబట్టి సిఏపి అనే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, లేదా సిబిపి కూడా 90 డిగ్రీస్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఇది 90 డిగ్రీస్ ఉంటుందో అక్కడ ఉన్న రేడియస్కి పర్పెండిక్యులర్ ఉంది కనుక జాయిన్ చేస్తే టాంజెంట్స్ వస్తాయి. సో పిఏ అండ్ పిబి జాయిన్ చేయాలి, అవే మనకు కావాల్సిన టాంజెంట్స్. ఇది నెక్స్ట్ స్టెప్లో రావాలి. సో మనం చూడండి పిఏ పిబి జాయిన్ చేసాం, జాయిన్ పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. సో ఈ టాంజెంట్స్ మధ్య మీరు ఈ యాంగిల్ మెజర్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందువల్లంటే ఇది 60 డిగ్రీస్ ఉండాలి అంటే ఈ రేడియస్ 5 ఉన్నప్పుడు టోటల్గా ఇది 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి మనం కనుక్కున్నాం కనుక ముందుగానే మనం 10 సెంటీమీటర్స్ ఏవేగో తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ వచ్చే టాంజెంట్స్ మధ్య యాంగిల్ మనకి 60 డిగ్రీస్ వస్తుందని చెప్పొచ్చు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో టోటల్గా ఈ చాప్టర్లో ఆల్ ఎక్సర్సైజ్కి ముందున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా దీంతో మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక లాస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.